బ్రేకింగ్ చూస్తున్నారు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ విషాదాంతంగా ముగిసింది. ఎంపీడీఓ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. ఏలూరు కాల్వలోని తూటి కాడల మధ్య డెడ్ బాడీ ఇరుక్కున్నట్లుగా గుర్తించారు. 8 రోజుల తర్వాత ఆచూకీ దొరికింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఎంపీడీఓ మిస్ అయ్యారు. ఏలూరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు వెంకటరమణ. సెల్ లొకేషన్ ఆగిపోయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే ఎంపీడీఓ డెడ్ బాడీని గుర్తించారు. నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకటరమణ అదృశ్యం ఇప్పుడు విషాదాంతంగా ముగిసింది. విజయవాడలోని ఏలూరు కాల్వలో ఆయన డెడ్ బాడీని గుర్తించారు. ఎంపీడీఓ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. ఏలూరు కాల్వలోని తూటి కాడల మధ్య డెడ్ బాడీ ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. 8 రోజుల తర్వాత ఆచూకీ దొరికింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన మిస్సింగ్ అయ్యారు. ఏలూరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వెంకటరమణ. సెల్ లొకేషన్ ఆగిపోయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే ఎంపీడీఓ డెడ్ బాడీ దొరికింది. మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్పై. ఏలూరు కాల్వలో విజయవాడలోని మధురానగర్ సమీపంలోని ఏలూరు కాల్వలో ఆయన సెల్ లొకేషన్ను ట్రాక్ చేశారు పోలీసులు. ఎక్కడైతే సెల్ లొకేషన్ ఆగిందో అక్కడికి 500 మీటర్ల దూరంలోనే ఆయన డెడ్ బాడీని గుర్తించినట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా విజయవాడ సమీపంలోని ఏలూరు కాల్వను ఎస్డీఆర్ బృందాలు పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. తిరిగి 8 రోజుల తర్వాత ఏలూరు కాల్వలో ఆయన డెడ్ బాడీని గుర్తించారు. మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు ఒక్కసారిగా. ఎస్డీఆర్ బృందాలు ఆయన డెడ్ బాడీని గుర్తించిన ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ సమీపంలో తూటి కాడల మధ్య ఎంపీడీఓ డెడ్ బాడీ దొరికినట్టుగా తెలుస్తుంది. ఆయన నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. అయితే ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. నరసాపురం నుంచి విజయవాడలోనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఒత్తిళ్లకు గురవుతున్నానంటూ కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. అయితే 15వ తేదీన ఆయన బయటకు వెళ్తున్నట్టుగా చెప్పారు. 15వ తేదీన రాత్రి తన భార్యకి మెసేజ్ పెట్టారు. తాను ఇక బతకలేనంటూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా మెసేజ్ పెట్టాడు. 16వ తేదీన కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఈ నేపథ్యంలో ఆయనను వెతకడం ప్రారంభించారు. ఆయన ఆచూకీ కోసం వారం రోజులుగా ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ను ట్రాక్ చేసిన పోలీసులు సరిగ్గా ఏలూరు కాల్వ దగ్గర సెల్ లొకేషన్ ఆగిపోవడంతో అక్కడి నుంచి ఆయన ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. 8 రోజుల తర్వాత ఆయన డెడ్ బాడీని కనుగొన్నారు. మనోజ్ జైన్ అవుతున్నారు. మనోజ్, నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. ఆయన మిస్సింగ్ చివరికి ఆయన డెడ్ బాడీ దొరకడంతో ఆ ఎపిసోడ్కు పూర్తిగా ఇప్పుడు క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. సో ఒక రకంగా విషాదాంతమే అనుకోవచ్చు ఎంపీడీఓ డెడ్ బాడీని కనుక్కోవడం పట్ల. సో ఏ రకంగా దీన్ని మనం చూడొచ్చు. మొత్తం మీద ఎంపీడీఓ చనిపోయారు. విషాదాంతంగా ముగిసిందనే చెప్పాలి. దీనికి సంబంధించి అధికారులు ఎట్లాంటి ఆచూకీ సంబంధించి ఎట్లాంటి ఆపరేషన్ కొనసాగించారు. ఈ క్రమం అంతా దాదాపు వారం రోజులుగా సాగింది. తిరిగి ఇప్పుడు పూర్తయింది. ఆయన డెడ్ బాడీని కనుక్కున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు? నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకటరమణారావు తను మిస్సింగ్ అయిన దగ్గర నుంచి కూడా పెను విషాదాంతంగా మారిందని చెప్పాలి. ఈ రోజు ఉదయం విజయవాడ సమీపంలోని ఏలూరు కాలువలో ఆయన మృతదేహాన్ని అయితే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. మనం దీనికి సంబంధించి పూర్వపరాలకి వెళ్తే కనుక వెంకటరమణారావు ఎవరైతే ఎంపీడీఓ ఉన్నారో తను నర్సాపురంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. అయితే నర్సాపురానికి సంబంధించి ఫెర్రీ వేలంపాట అనేది ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. నర్సాపురం నుంచి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి వెళ్ళాలంటే అటు సకినేటిపల్లి నుంచి ఇంకా కోనసీమ జిల్లాలకు సంబంధించిన ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. నిత్యం కూడా ఈ గోదావరి నుంచి ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి పంటు అనేది ఒక దాని మీద గోదావరి అనేది దాటిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా దీని వేలంపాట అనేది కోట్లలో వెళ్తుంది. గతంలో దాదాపు ఈ వేలంపాట 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య వెళ్ళింది. కానీ గత ఏడాది వైసీపీ ప్రభుత్వంలో దీన్ని 3,50,00,000కు పైగా నరసాపురం చెందిన రెడ్డప్ప దవేజీ అనే ఒక వ్యక్తి ఈ పాటనైతే దక్కించుకున్న పరిస్థితి. కానీ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అమౌంట్ అనేది దాదాపు 52 లక్షలకు పైగా ఈ రెడ్డప్ప దవేజీ ఎవరైతే పాట నిర్వాహకుడు ఉన్నాడో తాను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మండల పరిషత్తుకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేలంపాట అనేది మొత్తం కూడా నరసాపురం మండల పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని అంతటికీ కూడా ఎంపీడీఓ అధ్యక్షత వహిస్తుంటారు.
పూర్తిగా ఎన్నికల కోడ్ రావడంతో దీనికి సంబంధించి వేలంపాటకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయలేదు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేలంపాటకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. అయినప్పటికీ కూడా వేలంపాట పాడుకునేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే దాదాపు 3 కోట్లకు పైగా ఈ వేలంపాట గతంలో వెళ్ళిందంటే ఇప్పుడు దాదాపు ఇంకా 5 కోట్లకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేలంపాటకి ఎవరూ రాలేదు. కానీ దీనికి సంబంధించి ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. ఎవరైతే పాత పాటదారుడు రెడ్డప్ప దబేజీ ఉన్నాడు, తాన్ని పిలిచారు. మీరే దాదాపు రోజుకి 80 లక్షలు కట్టి దీన్ని మీరు తీసుకోండి అని కూడా ఎంపీడీఓ కోరినట్టు సమాచారం. అప్పటికే 75 లక్షలకి నేను దక్కించుకున్నాను, దీన్ని రోజుకి 75 లక్షలు కట్టేలాగా, దీనికి సంబంధించి 7 లక్షలు అలా కట్టేలాగా దీన్ని నేను దక్కించుకున్నానంటూ కూడా రెడ్డప్ప దబేజీ చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన బకాయి ఏదైతే ఉందో మొండి బకాయికి సంబంధించి దాదాపు ఈ మొండి బకాయి అనేది వసూలు కాక ఎంపీడీఓపై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. 52 లక్షలు కట్టాల్సి ఉంది ఎవరైతే రెడ్డప్ప దబేజీ. దీనికి సంబంధించి ఇతర అధికారులపై నుంచి కూడా ఈ ఎంపీడీఓకు ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. పూర్తిగా కూడా ఈయన ఈ ఒత్తిడి అనేది భరించలేక ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా మెడికల్ లీవ్ లో వెంకటరమణారావు వెళ్ళిన పరిస్థితి. ఈ నెల 15వ తేదీన విజయవాడలోని కానూరులో తాను ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన అనంతరం మచిలీపట్నంలో ఒక పని ఉంది అంటూ కూడా ఆయన ఇంట్లో చెప్పి వెళ్ళారు. కానీ రాత్రి అయినా కానీ ఆయన రాకపోవడంతో తన భార్య కుమారుడు కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ ఫెర్రీ వేలంపాటకు సంబంధించి మొండి బకాయిల కారణంగానే ఎవరైతే రెడ్డప్ప దబేజీ ఉన్నాడో తను కట్టని కారణంగానే నా భర్త ఈ విధంగా మిస్ అయ్యారంటూ కూడా తన భార్య కుమారుడు ఆరోపించారు. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన మిస్ అయిన కాడి నుంచి కూడా ఇటు మచిలీపట్నం నుంచి అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలని చెక్ చేసిన పరిస్థితి. అంతటా కూడా వెతికినా కూడా ఈ రోజుకి 8వ రోజు అవుతుంది. కాబట్టి దాదాపు ఏలూరు కాలువలో ఒక వ్యక్తి దూకినట్టు అయితే వారు తెలుసుకున్నారు. అప్పటి నుంచి వారు పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు అయితే ఏలూరు కాలువలో ఒక తూటు మధ్య, అంటే కాలువలో ఒక తూటు అనేది పెరిగిపోయి ఉంటుంది. అక్కడ ఆయన మృతదేహాన్ని అయితే గుర్తించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరొక కారణాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఎవరైతే ఎంపీడీఓ ఉన్నారో తాను ఒక వ్యక్తికి సంబంధించి 3 నుంచి దాదాపు 4 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే సమాచారం. ఒకవేళ దీనికి సంబంధించి మొండి బకాయికి సంబంధించి ఈయన ఒత్తిడికి లోనే మిస్ అయ్యారా, లేకుంటే ఒక సైబర్ క్రైమ్ కి సంబంధించి ఏమన్నా ఆయన సైబర్ క్రైమ్ వలలో ఏమైనా చిక్కుకున్నారా అయితే తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితమే ఆయన ఒక నెంబర్ కు కూడా దాదాపు 3 లక్షలకు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టయితే సమాచారం. పూర్తిగా కూడా ఇటు ఫెర్రీ వేలం బకాయికి సంబంధించి మొండి బకాయి ఈయన ఒత్తిడికి గౌలుగా అరుణ అవడంతో పాటు సైబర్ క్రైమ్ వాళ్ళు ఈయన ఏమన్నా ఇబ్బంది పెట్టుంటారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఏదేమన్నప్పటికీ కూడా ఎంపీడీఓ ఈ విధంగా మిస్ అవడం, ప్రస్తుతం అయితే ఆయన శవంగా కాలువలో మారడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయనకి నర్సాపురం ఎంపీడీఓగా పనిచేసిన కాడి నుంచి కూడా మంచి గుర్తింపు అనేది ఉంది. పూర్తి స్థాయిలో దీనికి గల కారణాలు అనేవి ఏదైతే ఉన్నప్పటికీ కూడా ఆయన మృతి అనేది చాలా బాధాకరమని చెప్తున్నారు. అయితే సైబర్ క్రైమ్ కూడా దీనికి కారణమై ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తం మీద విషాదాంతంగా ముగిసింది. ఎంపీడీఓ వెంకటరమణ పోలీసులు భావించినట్టుగానే జరిగింది. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సరిగ్గా 15వ తేదీన తన పుట్టినరోజు, ఇక అదే తన చనిపోయే రోజు కూడా అవుతుందంటూ ఆయన చెప్పిన నేపథ్యం. కుటుంబ సభ్యులకు ఆయన మెసేజ్ కూడా పెట్టారు. ఇక ఒత్తిళ్లను భరించలేకపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన మెసేజ్ పెట్టిన పరిస్థితి. అదే రోజు ఇక మచిలీపట్నంలో పని ఉందంటూ ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఆయన లీవ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో ఆయన నివాసం ఉంటున్నారు. నరసాపురం నుంచి విజయవాడ తరచూ వస్తూ వెళ్తుంటారు. ఎంపీడీఓకు మంచి పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫెర్రీ బకాయిలకు సంబంధించినటువంటి ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెల్ లొకేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని ట్రాక్ చేశారు. విజయవాడ మధురానగర్ సమీపంలో ఏలూరు కాలువ దగ్గర సెల్ లొకేషన్ ట్రాక్ చేశారు. అక్కడికి 500 మీటర్ల దూరంలోనే ఎంపీడీఓ డెడ్ బాడీని కనిపెట్టారు. సరిగ్గా వారం తర్వాత పోలీసులు భావించినట్టుగానే సరిగ్గా వారం తర్వాత ఏలూరు కాలువలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఎంపీడీఓ మృతదేహాన్ని గుర్తించాయి. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ విషాదాంతంగా ముగిసింది.